కిస్మిస్ తయారు చేస్తే ఎట్లుంటుందని. బట్ శ్రీదేవి తయారు చేసి ఏం చేస్తుంది ఇది తెలియదు కదా మీకు ముచ్చట. ఇట్లనే వైన్ తయారు చేయడానికి కూడా, అంటే గ్రేప్స్తో వైన్ అంటారు కదా, చెప్పుడు డబ్బా అది కూడా తయారు చేసేద్దాం అనుకున్నంటే కాఫీ చేస్తున్నామేమో, ఫ్రీగానే ఉన్న కాఫీ తీసుకురా అని చెప్దాం అనుకున్నా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. చాలా రోజులైతుంది ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టి. నాకే అనిపిస్తుంది అట్లా ఆగమాగం అయిపోయి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నా, గాలికి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో మధ్యలో ఈ మధ్యకాలంలో మొత్తం గ్రేప్స్ కనబడుతున్నాయి మార్కెట్లో. ఏడపోయిన బండ్ల మీద అట్లా కనబడుతుంటే సరే అని ఒక ఐడియా వచ్చింది. గ్రేప్స్ తీసుకొచ్చి కిస్మిస్ చేస్తే ఎట్లుంటుంది అనిపించింది. కిస్మిస్ చేసి ఏం చేసుకుంటుంది, ఏం చేయదు, ఎందుకంటే తినను కూడా చక్కగా తినదు కాబట్టి. అంటే గ్రేప్స్ ఎందుకో తినబుద్ది కదా, నాకు బాగా నచ్చినాయి మామిడి పళ్ళు, లేదంటే జామకాయలు, అది కూడా ఓకే. రేగి పళ్ళు చిన్నవి, ఓకే, ఇవి 1 2 3 అవి అనమాట. సో గ్రేప్స్ తింటే ఇంకా ఎవరన్నా బలవంతంగా తెచ్చిస్తే తింటూ ఉంటా అప్పుడప్పుడు, ఇది విషయం. సరే అవి చూసినాక ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే కిస్మిస్ తయారు చేస్తే ఎట్లుంటుందని. బట్ శ్రీదేవి తయారు చేసి ఏం చేస్తుంది ఇది తెలియదు కదా మీకు ముచ్చట. సో ఏం చేద్దామంటే మంచిగా కిస్మిస్లు 4 కిలోల గ్రేప్స్, ఈ గ్రీన్ గ్రేప్స్, కేజీ బ్లాక్ గ్రేప్స్ తీసుకొచ్చిన. కేజీ బ్లాక్ గ్రేప్స్ కిస్మిస్ చేస్తే ఎట్లుంటుందని డౌట్తో తీసుకొచ్చిన. సో వాటిని తీసుకొచ్చి కిస్మిస్ చేసి ఏం చేద్దామంటే, మన పిల్లలందరికీ ఉగాది రోజు కొన్ని చిన్న చిన్నవి అన్ని ఇస్తాం కదా, వాటితో పాటు ఉగాది పచ్చళ్ళు వేసుకోవడం, కిస్మిస్ చేసిస్తే ఎట్లుంటుందని అనిపించింది అనమాట. ఇట్లా ఇన్ని గుప్పడైనా సరే అందరికి అది తృప్తి కదా, అది అయ్యేటప్పుడు అరే మేడం కిస్మిస్ ఇచ్చింది అని అనుకుంటానని. సో అందుకనమాట చేద్దామని డిసైడ్ అయిపోయినా. సో అంటే ప్రతి పని చేసినప్పుడు ఒక టార్గెట్ ఉండాలి అబ్బాయి, ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా. ఒకటి మనం మట్ట గుసనన్నా తినాలా, లేదంటే అట్లా మంచి పెట్టనన్నా పెట్టాలా, రెండిట్లో ఏదన్నా ఒకటి జరగాలి. కాబట్టి రండి మీరు నాతో పాటు. అవును, వచ్చిన వాళ్ళు ఏమో ఓపిక తెచ్చుకొని చేసుకోండి, తెలియని వాళ్ళు ఏమో శ్రీదేవిని చూసి నేర్చుకొని చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు గ్రేప్స్ చేద్దాం. 4 కిలోల గ్రేప్స్ వాళ్ళు సరిగా ఒరిసిందా లేదో నాకు తెలియదు. అన్నీ అయిపోయినాక ఎంత క్వాంటిటీ వస్తుందో కూడా నేను చెప్తా. 4 కిలోల గ్రేప్స్కి ఎంత వచ్చింది, బ్లాక్ గ్రేప్స్ మొత్తం 1 కేజీ, వాటికి ఎంత వచ్చింది వెయిట్ చూసి చేద్దాం. సో అప్పుడు ఏంటంటే గ్రేప్స్ తక్కువ రేట్ ఉన్నప్పుడు మనం తెచ్చుకొని ఒక 4-5 కిలోలు చేసుకుంటే సంవత్సరం అంతా మీకు బాగా నచ్చిన వాళ్ళందరికీ కిస్మిస్ చేసుకోవచ్చు, ఓకేనా. సరే రండి చేసుకుందాం. ఆల్రెడీ నేను ఇది స్టైల్గా పెట్టుకొని కూర్చున్నా, మా వాళ్ళు తీసి పెట్టిండ్రు, చూపిస్తా. ఓకే, ఇట్లా ముందుగా తీసుకున్నాక కడుక్కొరమలను, కానీ మా వాళ్ళు నాకు ముందే కడిగి పెట్టినారు కాబట్టి నేను ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నా, ఓకేనా. ఇది మీరు అర్థం చేసుకోగలరు కాన్సెప్ట్ ఇదనమాట. మా వాడు ఇట్లా దగ్గరికి వెళ్ళి జీతపక్క అన్నాడు. ఏంటంటే రీల్ అంట. ఈ మధ్య కాలంలో నన్ను ఒక టార్చర్ పెడుతున్నారు, రీల్ అంటారు, ఇంకేమంటారా షార్ట్స్ అంటారు, ఏంటియో నాకు తెలియదు. ఇగో నేను ఇట్లుంటా, మీరు షార్ట్స్ తీసుకుంటారో, రీల్స్ తీసుకుంటారో, వీడియో తీసుకుంటారో, సినిమా తీసుకుంటారో, నాకు సంబంధం లేదని వాళ్ళకి ముచ్చట చెప్పేసిన. నన్ను అది చేయండి మళ్ళీ తెంపు, మళ్ళీ కూసో, మళ్ళీ కూర కలపంటే నాకు కుదరదు, అది ముచ్చట ఒకటేసారి అయిపోతుంది. ఇక తీసుకో, ఏం చేయాలి ఇప్పుడు, నేను తెంపాలనా? మెల్లిగా తెంపాలి. శ్రీదేవికి నాజుగ్గా తెంపడం రాదురా. అయ్యయ్యో, మా వాళ్ళందరికీ తెలుసు, స్టైల్గా తెంపుతున్నావు శ్రీదేవి అంటారు, లేకపోతే నన్ను ఇప్పుడు అన్ని ట్యూబ్లైట్లు అబ్బాయి, ఇవన్నీ మనమే పెట్టరు. మధ్యలో మా ఆయన ఫోన్ చేస్తుంటాడు ఇట్లా. చెప్పండి, కాఫీ తెచ్చిద్దాం అనుకుంటున్నారా? నేను ఫ్రీ కాఫీ తాగడానికి. చెప్పండి, ఎందుకు ఫోన్ చేసిండ్రండి? తమ్మునేలా పని చేయన్నా, తమ్మునేలు చెప్పుందా మా ఆయన గిరి చెప్పుటి. ఓకే, నేనేమనుకున్నా అంటే కాఫీ చేస్తున్నామేమో, ఫ్రీగానే ఉన్న కాఫీ తీసుకురా అని చెప్దాం అనుకున్నా. అయిపోయినా మళ్ళీ ఏమైనా ఫోన్లు వస్తే చెప్తా, ఇట్లనే ఉంటుంది, ఓకే. అందుకే ఏం చేస్తా అంటే నేను కొంచెం చేసినట్టు చూపించి మిగతా అన్నీ ఆల్రెడీ చేపించుకుంటా అనమాట. ఇవి ఆల్రెడీ మంచిగా తీసి కడిగి పెట్టిండ్రు, ఇవి కూడా తీసి కడిగి పెట్టిండ్రు, తీయకుండా కడిగి పెట్టిండ్రు అవి. ఇవన్నీ కలిసి 4 కేజీస్ ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న కొనుక్కొచ్చిన నేను, మొన్న సాయంత్రం కొనుక్కొచ్చిన, నిన్న వదిలిపెట్టిన ఈరోజు చేస్తున్నా. అందుకు కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తున్నాయి. వాడిపోయినట్టు కాదు, కలరే అట్లుంది, ఓకేనా. అండ్ దాంట్లో ఏం చేద్దామంటే, మనము ఆరబెట్టేటప్పుడు పక్కకు ఆరబెడదాం, కానీ ఇట్లా బ్లాక్ గ్రేప్స్ కూడా కలిపేద్దాము, సైడ్కి పెట్టుకుందాం. వీటిని ఎండబెట్టేటప్పుడు కలవకుండా ఏరి పెట్టేసి పక్కకు పెడదాం అనమాట. సో మనం బౌల్ వేసినప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్, అవును బ్లాక్ గ్రేప్స్ కలరు గ్రీన్కి అంటుతుంది అంటారా? సేమ్ టైంలో మనము ఇట్లా ఉడకబెట్టడానికి వేస్తే
మినిమం ఒక 5 minutes కదా, అంతే కదా. ఇట్లనే వైన్ తయారు చేయడానికి కూడా, అంటే గ్రేప్స్తో వైన్ అంటారు కదా, చెప్పుండి అబ్బా, అది కూడా తయారు చేసేద్దాం. కుటీర పరిశ్రమ కింద వైన్ తయారు చేయొచ్చా చెప్పండి, చాలా మందికి ఉపాధి కలుగుతుంది. పెద్ద జోక్ ఏంటంటే పాండమిక్ టైంలో బ్రెడ్ అవి అందరు చాలామంది ఇళ్ళలో తయారు చేసుకున్నారు కదా. సో ఈస్ట్ కొనుక్కోవడానికి పోతే చాలామందికి ఈస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ దొరికిందంటే, ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఈస్ట్ తోటి బీరో కానీ తయారు చేసుకునేకి వస్తుందంటే చాలామందికి. సో అట్లా ఈస్ట్ అంతా అయిపోయింది నా మార్కెట్లో పాండమిక్ టైంలో. ఈ విషయం తెలుసా మీకు? ఇట్లా కూడా అవుతుంటుంది. ఈస్ట్ తోటి బీర్ తయారు చేసిర్రుగా, బీరో ఏందో మళ్ళీ ఏమన్నా అనగలరు, అది కాదు ఇదని నాకు తెలియదు, కానీ తయారు చేసిండ్రు కాబట్టి బ్రెడ్ తయారు చేయడానికి ఈస్ట్ దొరకలేదు నాకు, అది సంగతి. ఓకే, మళ్ళీ ఇంట్లో కలుస్తున్నాం, 2 కలిపేస్తే అట్లా ఎట్లయినా 2 కలిపేస్తుంది అనుకుంటున్నారా ఏమి? ఇది విషయం. ఓయ్ పొట్టి పిల్లలు మాట్లాడకుండా ఈడ వీడియో తీస్తున్నా కదా, ఇది కూడా ఇదే జరుగుతుంది రోజు. ఓయ్ అంట వాళ్ళని ఎట్లున్నారు చూడ, ఆడుతున్నారు. ఇట్లా స్టవ్ ముట్టిపించుకుందామా. సో మా తిమ్మారెడ్డి ముట్టించేసిను. గిన్నెలో సగం నీళ్ళు పట్టుకుందాం, ఎందుకంటే మనకు ఎక్కువనే క్వాంటిటీ కాబట్టి. బౌల్ పెద్దగా ఉంది మనకు స్టీమ్ చేసేది. సో దీంట్లో సగం పట్టుకొని ఇట్లా స్టవ్ మీద పెట్టేసేద్దాం. ఓకేనా? కొంచెం నీళ్ళు ఎక్కువైతున్నాయి కదా, తీద్దామా? అబ్బా బుసబుస అంటున్నాయి. ఏమండి నన్ను బుసబుస. మా ఓపెన్ కిచెన్ కొంచెం చేంజ్ అయింది చూసిండ్రా, మొత్తం ఇట్లా రాడ్స్ ఇట్లా కిందికి పెట్టేసి హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్ని కిందికి పెట్టిండ్రు. ఇప్పుడు ఎందుకంటే బ్యూటిఫుల్గా కనపడుతుంది. అంతకుముందు ఏంటంటే ఏదో వైర్ వేసి కింది దాకా వచ్చేది. ఇది చూడండి లైన్ అంతా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇక్కడ కిచెన్ దగ్గర వండుతుంటే ఇట్లా ఎంత బాగుంది, ఇదంతా చూడడానికి. ఈ హైట్ పర్ఫెక్ట్గా ఇట్లా వచ్చేసినాయి అనమాట, అన్ని కిందికి వచ్చినాయి చూడండి, చుట్టూ తల బాగున్నాయి. కొన్ని తీద్దాం. సరిపోయింది లెక్క. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ గ్రీన్ వ్యూ పోసేద్దాం, ఇంకొంచెం పక్కకని ఈ పక్కకు బ్లాక్ గ్రేప్స్ పోదాం. ఇదన్నమాట. కరెక్ట్గా 5 minutes మాత్రం పెడదాం మనము. మన స్టవ్ పెద్దది, మన సంసారం పెద్దది, మన మంట పెద్దది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ కొంచెం చిన్నగా చేద్దాం స్టవ్. ఫోర్ మినిట్స్ అయింది, ఎట్లుందో చూద్దాం. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం. ఓ టైం పట్టుద్ది, బరువు పెట్టాలబ్బా. ఏం పెట్టి దీని మీద గోలి ఎక్కడ పోకండి. అది పేపర్ది కిస్మిస్ చేయాలి, కిస్మిస్. నో ముఖం అట్లా పెట్టకే. నీ కిస్మిస్ ఇష్టం లేకపోతే నాకెందుకు? నాకు ఇష్టం లేదని చెప్పినాను, దానికి చెప్పకండి. ఏంది నేను వచ్చేవరకు ఆడుకుంటారా? కాళ్ళు ఇరగొడితే అందరివి పొట్టి బుడంకాయలు. కింద కూర్చొని ఆడుకోండి. ఆడ పని కొరకు వేసిందే. ప్లీజ్ అమ్మా, ఏడ ప్లేస్ లేదమ్మా, ఈ మంచం మీద ఆడుకుంటే కొట్టిందంటే 4. మరి ఎట్లా చూస్తుంది? బుడ్డి కింద కూర్చొని ఆడుకోండి అందరు. ఆడ కుదరదు, డస్ట్ పడుతుంది చిన్ని. ప్లీజ్. ఇంకొంచెం ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి. లైట్గా స్మెల్ వస్తుంది, చాలా బంద్ చేద్దాం. అమ్మయ్యా ఓకే, నువ్వు బంద్గా అమ్మా. గట్టిగా చాలా ఇక పోదాము. అయిపోయినాయి.
జస్ట్ అట్లా స్టీమ్ అయితే సరిపోతుంది అనమాట. బెల్లం లాగా స్మెల్ వస్తుంది. కరెక్ట్, చిన్ని చెప్తుంది బెల్లం లాగా స్మెల్ వస్తుంది. అట్లా వస్తున్నాయి. రండి అమ్మా. కిస్మిస్లు కొనుక్కొచ్చి ఇవ్వచ్చు కదా శ్రీదేవి అంటారా? ఇదో తృప్తి. ఫస్ట్ ముట్టుకుంటే మన ముక్కలైతే ఉడికింది తింటే ఎట్లుంటుంది? కాలుతుంది. బాగుంది. మన స్వీట్ పొటాటో ఉడకబెడితే ఎట్లుంటుంది అట్లుంది. మళ్ళీ ఫోన్ వస్తుంది, వీడియోనే అయిపోలేదు. మా ఆయన ఫోన్ చేస్తాడు, అంటే ఇంట్లోనే ఉండి నాకు ఫోన్ చేస్తాడు. నేను అనుకుంటే ఏదో ప్రేమతో మాట్లాడుతున్నా అని అనుకుంటా. ఫోన్ చేసి ఓటీపీ వచ్చింటుంది చెప్పంటాడు నన్ను. అయ్యో అనుకుంటా. అది అంటే మామూలుగా ఫ్రీగా ఉన్నావా అని అడుగుతాడు ఒక్కొక్కసారి. ఏంది చెప్పండి, ఏదైనా ఎక్కడికైనా నువ్వు తీసుకుపోతాడో ఏందో అనుకుంటా కదా. జల్లేదు, పేమెంట్ ఉంది చేస్తున్నా, ఓటీపీ వస్తుంది చెప్పంటాడు. అట్లబ్బా ఫోన్లు కూడా మాట్లాడతలేరు, అసలే పట్టించుకోవడానికి. ఇక ఫోను లేవు, అది లేదు, ఓటీపీకి పనికొస్తున్నాను నా ఫోను. స్మెల్ మాత్రం నిజంగా స్వీట్ పొటాటో ఉడకబెడితే వచ్చినట్టే వస్తుంది. అబ్బో, లాస్ట్ ఇయర్ ఉగాదికి అంటే నేను మామూలుగా ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు ఉగాది టైం, ఢిల్లీ వైపు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నార్త్ వైపు, ఎస్పెషల్గా నార్త్ వైపు ఉగాది టైంకి మన వేపపూత రాదు. సో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన. ఎవరైనా సరే పాపం అటువైపు ఉన్న వాళ్ళు మన వెబ్సైట్లో వేపపూత డ్రై చేసి పెట్టిస్తా, వర్కర్స్ని పెట్టి తెప్పి అనేసి పెట్టాను అనమాట. ఇంత పెడితే చాలామంది పాపం ఉగాదికి యూజ్ అయింది కొనుక్కున్నానంటే శ్రీదేవి అట్లా అమ్మలేదబ్బా. యాక్చువల్లీ ఏంటంటే లేబర్ చాలా టైం పట్టింది అది తీసి దాన్ని క్లీన్ చేసి ప్యాకింగ్కు అట్లా. రోజంతా నలుగురు కూర్చుంటే అంటే ఇంత ఎండ పెడితే గింత అయ్యేది. అది మళ్ళీ కవర్లో వేసేవాసరికి 10 గ్రాములు అంటే ఇంత వచ్చేది ఆ కవర్లో పెట్టడానికి. సో అట్లా దాని కాస్ట్ వరకు వాళ్ళ లేబర్ ఛార్జెస్ వరకు చేసేసి పెట్టామన్నమాట. పెడితే చాలామంది కొనుక్కున్నారు. తర్వాత కూడా చాలా కొన్ని మిగిలితే సర్లే అట్లనే వదిలేసినాం వెబ్సైట్లో. తీసుకొని ఉగాదైనాక ఏం చేస్తారబ్బా అనుకున్నాం. తర్వాత వాళ్ళు పెట్టిండ్రు అనమాట. ఏంటంటే మెసేజ్లు పెట్టిండు మనకి, వేప పూతను లైట్గా నెయ్యిలో వేయించి కారం పొడి కొట్టుకుంటారంట. కారం పొడి కొట్టుకొని అన్నం ముద్దతో తింటారంట. సో అట్లా లాస్ట్ ఇయర్ వేప పూత పని అయిందనమాట. బట్ ఈసారి నాకు డౌట్, వేప పూత చాలా లేటుగా, అంటే మధ్యలో ఎండిపోయి లేటుగా వచ్చింది చిగుర్లన్నీ కూడా వచ్చేసి, పూత కూడా చాలా లేటుగా స్టార్ట్ అయింది. మరి అప్పటి వరకు మనకు ఉగాది వరకు ఉంది బాగానే. చూద్దాం, ఉగాది వరకు ఫుల్ ఫ్లెడ్జ్ వేప పూత రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ వచ్చినట్టు వస్తుందని నేను అనుకోవట్లేదు. బట్ అదృష్టం ఏంటంటే అన్ని వేప చెట్లు ఆల్మోస్ట్ ఎండిపోయి డ్రై అయిపోయాక కూడా మంచిగా చిగుర్లు వచ్చినాయి. చాలామంది అగ్రికల్చర్ వ్యవసాయదారులు చాలా టెన్షన్ పడిపోయారు. అయ్యో మన వేప చెట్లు అన్నీ ఎండిపోతున్నాయి కానీ, మన ఇంటి దగ్గర కూడా ఎండిపోయిన చెట్టు ముందర ఉంచొద్దు, తీసేయండి అని కూడా చెప్పారు. నేను లైట్ తీసుకున్నట్లనే. బట్ మంచిగా చిగుర్లు వస్తున్నాయి. ఎండిపోయిన ప్రతి వేప చెట్టు చిగుర్లు వస్తున్నాయి. సో దాన్ని హీల్ చేసుకుందనమాట. ఒక 2 రోజులు ఎండబెడదాం మంచిగా. ఓకే, ఇప్పుడు గ్రేప్స్ గోరువెచ్చగా ఉన్నాయి. స్వీట్ పొటాటో, బెల్లం గమ్మతుంది టేస్ట్ అంతా. సో టేస్ట్ పోయింది. చూడాల, ఎక్కువ ఉడికినట్లయితే తక్కువ ఉడికినట్లయితే టేస్ట్లో తేడా ఉంటుందా, కలర్లో తేడా ఉంటుందా? ఓకే, ఇవి 2 days తర్వాత వీటి సంగతి చూపిస్తా. నీట్గా ఉన్నాయి చేతిలో. ఓకే, ఇది తిను, కొంచెం నీకు అదే స్మెల్ వస్తుంది. కాదు, ఆ పన్నెంటిది. ఓకేనా, ఇవి ఎండినాక చూపిస్తా. అది సంగతి. ఎండాకాలం ఇట్లా బాగా మంచాలు వేసుకొని బయట వండుకుంటూ ఉంటుంది. ఆహా,
ఇదిగోండి నిన్నగాక మొన్న మనం ఎండబెట్టిన కిస్మిస్లు కాదు గ్రేప్స్ ఇట్లా అయిపోయినాయి. అండ్ బ్లాక్వి బాగా టైం పడుతుంది, ఇవి కొంచెం మంచిగా అయిపోయినాయి. కానీ ఒకటి మాత్రం పక్కా ఏంటంటే మంచి స్టీమ్ అయితేనే తొందరగా అయినాయి. పైన ఉన్నాయి కదా లేయర్ ఒకటి, అవి ఇంకా కొంచెం ఆరడానికి టైం పడుతుంది. అండ్ మా జనాభాకి ఇవన్నీ సరిపోవు కాబట్టి ఇవాళ మళ్ళీ వేసాము. ఇంకో 2-3 సార్లు వేస్తే కానీ మాకు ఇన్ని వస్తాయేమో. సో రోజు కొన్ని వేసుకుందామని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే స్టీమ్ చేయడం అనేది పల్సగా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. స్టీమ్ పర్ఫెక్ట్గా వాటర్ హీట్ అయినాక 10 మినిట్స్ ఇవ్వండి, బట్ ప్రతి గ్రేప్కు తగలాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా మనకు కిస్మిస్లు వస్తున్నాయి. డ్రై ఇవన్నీ ఏరుకుంటున్నా. అమ్మ చెప్పమ్మా, నొక్కేసినావా దొంగ? చిన్న గ్రేప్స్ చిన్నవి అయితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తున్నాయి. అంటే చిన్నవి అయితే ఇంకో షేప్ వేరే వస్తుంది. ఇవి పొడుగు ఉన్నాయి కాబట్టి ఇవి ఆల్మోస్ట్ డ్రై అయిపోయినాయి. ఇవి అందరూ చెప్పిన దాని ప్రకారంగా 1 ఇయర్ నిలువ ఉంటాయంట. మార్కెట్లో తక్కువ ఉన్నాయి అబ్బా, తెచ్చుకొని పని చేయండి. కరెక్ట్ 10 నిమిషాల పని కాబట్టి నీట్గా తెచ్చి ఫ్రెష్గా లైట్గా స్టీమ్ చేసి ఇడ్లీ దాంట్లో చేస్తే ఇంకా బెటర్గా వస్తుంది, మనకు వెడల్పుగా చేసుకోవచ్చు. సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, నేను చెక్ చేసిన తర్వాత చాలా ఉన్నాయి. వాటిని ఫాలో అయిపోయి, అంటే నా వీడియో మిస్ కాకుండా ఫస్ట్ నాకు చూడండి. వచ్చి రాకుండా చేసిన శ్రీదేవి కాదు కానీ, అంటే పర్ఫెక్ట్గా చాలా వీడియోలు ఉన్నాయి. అంటే అప్పుడు నేను వచ్చిరానట్టే కదా, కొంచెం వచ్చిరానట్టే కదా, అంతే. ఇది న్యాయం కాబట్టి వచ్చి రాకుండా చేసిన శ్రీదేవి మొత్తం చూసి బాగా చేసిన వీడియోలను అట్ట చూసేసి నేర్చుకొని కిస్మిస్లు తయారు చేసుకోండి. ఓకేనా? గబగబా చేసుకోండి అబ్బా. ఉగాది రోజు ఉగాది పచ్చళ్ళు కూడా అట్లా పైన డ్రై ఫ్రూట్స్ చాలామంది వేసుకుంటారు కదా, అట్లా వేసుకుందరు కానీ మీరు కూడా. ఓకేనా? ఇదన్నమాట విషయము. ఇట్లా కిస్మిస్లు కూడా తయారు చేసేసుకున్నాం మన గంపలో. బిర్యానీ కూడా ఏది ఇదే స్వీట్ బిర్యానీ అయితే వచ్చింది. అది ఇవి ఇక్కడ నుంచి ఈ డ్రై వన్నేరి కింద ఉన్నాయన్నీ మంచిగా అయిపోయినాయి. పైన ఉన్నాయి, ఇంకా కొంచెం ఇంకొక 1 డే పడుతుందేమో వాటికి. సో ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. అండ్ బయట గ్రేప్స్ కొనుక్కొచ్చుకొని బల్క్గా కొనుక్కొచ్చుకొని కిస్మిస్లు చేసుకొని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నావా? థ్యాంక్ యూ, బాయ్. అంటే అప్పుడు నేను వచ్చిరానట్టే కదా, కొంచెం వచ్చిరానట్టే కదా.